ఎలక్షన్స్, రాష్ట్ర బడ్జెట్ ఎలక్షన్స్ వీటిలన్నిటి మీద చాలా భయంకరమైన బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఉంటుంది ఆయన, వైటల్ రోల్ ప్లే చేయాలి ఆయన. మరి దానికి అతీతంగా ఆయన మన కేబినెట్ సమావేశం వెళ్ళలేదు. తదనంతర పరిణామాల్లో ఆయన ఆరోగ్యం అని చెప్పి వాళ్ళ గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. ఆక్షేపణీయమే, అంత ఈజీ కూడా కాదు. అంటే ఏదైనా కూటమికి సంబంధించి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉండి అలాంటి వీళ్ళ చేతిలో ఏం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మనం నెత్తికెక్కించుకున్న బీజేపీ పార్టీ పరంగా ఉన్న పురంధేశ్వరరావు గారైనా, అటు నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇచ్చిన చతురతను ప్రదర్శించడమే కానీ వీళ్ళ దగ్గర ఒరిజినల్ డిస్కషన్స్ లేవు. ఓన్లీ టైం వేస్ట్ కార్యక్రమం. సో వాళ్ళు పప్పెట్ గవర్నమెంట్ ఇది, అంతే. వాళ్ళు ఏది ప్లాన్ చేస్తే దానికి తగ్గట్టు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంతే. వాళ్ళు అటు నుంచి పైన నుంచి ఏంటి చెప్తారు వీళ్ళు. మామ అలా మంచు విష్ణు గారి సినిమా ఒకటి ఉంటుంది చూడండి, అడిగి మంత్రులు కూర్చుంటాడు బేపనాలతో పాటు, అది మంత్రాలు రాపైన మామ అనుకుంటూ ఉంటాడు. అలాగే కంటిన్యూషన్ వీళ్ళు. ఓకే. అంతకని వీళ్ళ దగ్గర ఏమి యాక్షన్ లేవు, రియాక్షన్స్ లేవు. ఈ మధ్యలో లోకేష్ గారి చతురత, దీంట్లోనే పొరపచ్చలు చెత్త చెదారంతో సస్తున్నారు. సో రాజకీయ విభేదాలు తప్పితే ఏముండదు, ఏ లేవు. ఏం లేవడం కాదు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడాలి, కొట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎవరికి ఉంటుంది? వాళ్ళకి. ప్రజాస్వామ్యంలో నెక్కచ్చిగా గెలిచినోడికి. ప్రజాస్వామ్యంలో వాళ్ళు గెలిచింది వాళ్ళకే ఆశ్చర్యాన్ని నుంచి ఇప్పటికి తేరుకోలేదు. ఆ సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకునేసరికి టైం పడుతుంది. ఇందులో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఓకే. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు పొత్తు కోసం 10 అడుగుల కింద దిగిన చంద్రబాబు నాయుడు గారు, పొత్తు లేకపోతే జీవితం లేదనుకుని బతికి బట్ట కట్టిన పవన్ కళ్యాణ్ గారు. ఇది రాజకీయం. దీంట్లోంచి వీళ్ళిద్దరూ కలిపి స్ట్రెచ్చర్ మీద ఉన్న దానికి తులసి నీళ్ళు పోసి దింపుడు కళ్ళ నుంచి 3 సార్లు దింపిన తర్వాత ప్రాణం వచ్చినట్టుగా ఆ బీజేపీని పరిరక్షించుకున్నాం. ఇదే దిక్కుమాల టాస్క్లో 124 స్థానాలు వాళ్ళకి అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది కదా. నిజమా అబద్ధం అని రోజు నిమిషానికి ఒకసారి గిల్లుకుని అవునా నిజమా అని ఆశ్చర్యపడుతూ ఈ రోజు దాకా వచ్చారు. ఇంకా అలాగే ఆశ్చర్యానికి ఇంకా కొన్నాళ్ళు పడుతుంది. ఈ మధ్యలో ఆడవాడు చేసుకుంటూ లోకేష్ గారు ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోతే మరి వాళ్ళు ఊరుకుంటారు అటు నుంచి. ఎందుకు ఊరుకో? ఇక్కడ పార్టీ పెద్ద పార్టీ, జనసేన బీజేపీ కంటే పెద్ద పార్టీ ఏపీకి సంబంధించి కాదు కదా. రామారావు గారు అలాగే గెలిచారు. అది పెద్ద పార్టీ, నేనే గెలిచాను అంతా అమ్మాయి అనుకునేసరికి లటక్కు అనిపించారు. మహారాష్ట్రలో షిండే కూడా అలాగే అనుకున్నాడు. నేను ఎవరు అనుకునే లోపుగా నువ్వే. ఎలా అవుతాయి సార్ ఆ పాసిబిలిటీస్? షిండే అంటారు మీరు, రామారావు గారు అంటారు. ఆ ఏపీకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటి పాసిబిలిటీస్ కుదరతాయి అంటారు ప్రసాద్ గారు? సార్ ఒకటి, దీన్ని రాజకీయం అంటారు. రాజకీయంలో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు బాల్ ఠాకరే గారు ఊహించరు నా కొడుకు నా పార్టీ లెగసీని కంటిన్యూ చేస్తారు, చిరంజీవి గారు మాడారు మాకు వారసుడు కావాలని. అలాగే ఠాకరే ఉద్ధరించి గుళ్ళు వెళ్తాడు అనుకున్నారు. ఈ షిండే ఎక్కడి నుంచి వచ్చాడు? పార్టీ ఎత్తుకెళ్ళిపోయింది కదా. రామారావు గారు ఏమైనా ఊహిస్తారా? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా కొడుకులు, నాకు వీళ్ళకి సంబంధం లేదని గీత గీసుకుని అవతల పక్క ఉన్నోళ్ళు వాళ్ళు గీత దాటి అవతల పక్క వచ్చి వాళ్ళ చతురత కనిపించలేదు ఆ రోజు. ఊహించాడు రామారావు గారు? ఊహించలేదు కదా. మరి అద్భుతాలకి సంతరించుకోవడమే రాజకీయం. అది కూడా రాజకీయాలు ఇలాంటి సిచ్యువేషన్స్ లో. అంచేత అద్భుతాలు మనం కళ్ళ ముందు చూసిన తర్వాత ఇలాగ అవుద్దా? అంతకనే ఎందుకు? నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ నాన్న నాదెండ్ల భాస్కర్ రావు ఊహించారు మీరు ఎప్పుడైనా? మడతెట్టేసాడని ఎవడైనా ఆయన మడతెట్టేసాడంటే చిన్న విషయమా? అలాంటివన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా అవుతుందా అంటే? అలా అవుతుందా అని కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్. ఏడు సిచ్యువేషన్ ఏడు సార్ సిచ్యువేషను. మీరు అనుకుంటున్నట్టు సిచ్యువేషన్స్ అన్నీ మీకు నచ్చినట్టుగా మహాకవి కవిత్ర మూలంలో గంటంతో గుచ్చి చొక్కలు అక్షరాలు పేర్చి రాసినట్టు రాజకీయం నడిస్తే మీరు నేను ఈ స్ట్రైట్ లైన్ మెథడ్లో బాబు దీని గురించి మనం మాట్లాడలేము. ప్రతి నిమిషం నివురుగప్పి నిప్పులాగా బీజేపీ ఎప్పుడు రాష్ట్రాలను ఎత్తేద్దామని చూస్తుంటాడు. వాళ్ళ పని అది. ఓకే. సో అలాంటిది ఖచ్చితంగా ఏపీలో రిఫ్లెక్ట్ అవుతుంది, అది ఎప్పుడైనా కావచ్చు. శివసేన కన్నా ఎవడైనా వేరే విధేయత ఉంటారు? హిందుత్వవాదంకి మించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? వాళ్ళకే దిక్కులే, వీళ్ళు ఎవరు? ఓకే. ఏంటి మార్గదర్శి కేసుకు సంబంధించి మళ్ళీ ఆ ఇష్యూ సంబంధించి చాలా పెద్ద ఎత్తున వివాదం 2 ఉన్నాయి సార్ ఇక్కడ. మార్గదర్శిని తెలుగుదేశం పార్టీని ఒకసారి గమనించుకోగలిగితే ఏ డిజోనింగ్ ఆఫ్ ఎ ఫాదర్ అంటే ఒక తండ్రిని కొడుకు డిజోన్ చేసుకుంటే మన దగ్గర తెలుగుదేశం పార్టీకి కొడుకులందరూ మా నాన్నకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని రామారావు గారి పార్టీ లాక్కుని తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఎదాన్ని పెట్టిన ఉదంతం మర్చిపోక మునిపే ఇవాళ గౌరవ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్లో మా నాన్న చేసిన తప్పుకి కొడుగ్గా నాదేటి బాధ్యత అని లొదరాలు అటు వాదిస్తేనే తండ్రి పట్ల వీళ్ళకి ఎలాంటి కన్సర్న్లు ఉన్నాయో ఒకసారి గమనించుకోమనండి. ఆర్బీఐ వైలేషన్స్ 41F ఏదో మాడుతున్నారు, అది ఎప్పటి నుంచో వైలేషన్ అని ఆర్బీఐ స్టిక్ ఆన్ ఉన్న దగ్గర ఈ రోజు దాకా దబాయించుకుని వ్యవస్థల్ని గేమ్ చేసుకుంటూ వచ్చిన ఉదంతంలో తండ్రిని డిజోన్ చేసుకునే దగ్గర తెలుగుదేశం చరిత్రని ఇంకొకసారి రామోజీరావు రూపంలో రిపీట్ చేసి కిరణ్ కూడా అదే జస్టిఫై చేసాడు. ఇఫ్ యూ డిజోన్ యువర్ ఫాదర్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ప్రూవ్ అయింది.
ఇవాళ గౌరవ న్యాయస్థానంలో కూడా ఆర్బీఐ కూడా కన్విన్స్ కాని పాయింట్ ఏంటంటే తండ్రి చేసిన తప్పు అనుకుని మీరు నాకు accept సంబంధం చేశారు. లేదన్నారు ఆయన. ఇండైరెక్ట్గా నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే కదా, అంటే వ్యవస్థ తప్పు చేసింది. రామోజీరావు రూపంలో నడుస్తున్న మార్గదర్శి అనే వ్యవస్థ తప్పు చేసినప్పుడు వాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. దానికి సమాధానం ఉంటే వ్యవస్థతో గేమ్ చేయొచ్చు. ఉండవల్ల అటువంటి ఎప్పుడో నానా ప్రాతిపలు పడే కేసులు పెట్టిన దగ్గర ఈ రోజు దాకా తాస్తారు. గౌరవ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలు రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం కూడా